మరోవైపున నకులుడు కౌరవ సైన్యాన్ని చీకాకు పరుస్తూ ఉండటం చూసి కర్ణుడు వేగంగా వెళ్ళి నకులుణ్ణి ఎదుర్కొన్నాడు. అప్పుడు నకులుడు, రాధేయ, ఎన్నాళ్లకు నా మీద ఆ దైవానికి దయ కలిగింది, కనుకనే రణరంగంలో నీవు నా కంటపడ్డావు. కౌరవ పాండవుల మధ్య వైరానికి, శత్రుత్వానికి, ఈ యుద్ధానికి, అన్ని అనర్థాలకు నీవే కదా మూలం. అలాంటి నీవు నాకు దొరకడం వల్ల కృతకృత్యుడను అయినాను. నిన్ను పడగొట్టి కోపం చల్లార్చుకుంటాను అని పలికాడు. అది విని కర్ణుడు, ఓ ఈ నకుల, రాజపుత్రుడవు, అందున ధనుర్ధరుడవు అయిన నీకు తగని మాటలు ఇవి. నీ పౌరుషం ఎలాంటిదో చూస్తా. ముందు యుద్ధం సాగించిన పిమ్మట ప్రగల్భాలు పలకవయ్యా. శూరులు తమ శక్తినే చూపిస్తారు కానీ అధిక ప్రసంగాలు చెయ్యరు. కానివ్వు, బాణాన్ని విడువు, చూస్తాను నీ ప్రతాపం అని బదులు పలికాడు. ఇలా అంటూనే రాధేయుడు 73 బాణాలతో నకులుణ్ణి నొప్పించాడు. నకులుడు కోపించి 100 పదునైన బాణాలను కర్ణుడిపై ప్రయోగించగా కర్ణుడు మాద్రీసుతుని ధనస్సు నుగ్గు నూచం చేసి 30 బాణాలతో నకులుడి శరీరం తూట్లు పడగొట్టాడు. దాంతో నకులుడు వేరొక విల్లు అందుకొని 20 అమ్ములతో బాణాలతో రాధేయుణ్ణి నొప్పించి మరి 3 సాయకముల చేత బాణాల చేత అతని సారథిని ప్రహరించి వేరొక తీక్ష్ణ పదునైన బాణముతో కర్ణుడి ధనుస్సును తుత్తునియలు కావించాడు. అలా నకులుడి చేత పీడితుడైన మహారథి కర్ణుడు మరొక విల్లు చేతబూని 5 బాణాలు నకులుడి వక్షస్థలాన నాటేలా వేశాడు. కానీ నకులుడు చలించక కర్ణుడి విల్లు త్రుంచివేశాడు. కర్ణుడు వేరొక మహనీయ కార్ముకం గొప్ప ధనుస్సును తీసుకొని యుద్ధం సాగించాడు. అలా ఆ వీరులు చిత్ర విచిత్రంగా బాణాలు ప్రయోగిస్తూ ఒకరి బాణాలు ఒకరు ఖండిస్తూ భయంకరంగా యుద్ధం చేశారు. రాధేయుని చాప విముక్తములైన బాణాల పరంపరల వల్ల నకులుడి అగ్రభాగాన ఉన్న సోమక బలాలు పీడింపబడి వేదన సహించలేక పారిపోయాయి. అలాగే నకులుడి బాణదాటికి ఆగలేక కర్ణుడికి బాసటగా ఉన్న కురుసేనలు పెనుగాలికి తూలిన మేఘజాలంలాగా చెదిరిపోయాయి. పరస్పర వద అభిలాషులై ఉన్న ఆ నకుల రాధేయులు అన్యోన్య దివ్య అస్త్ర తేజో విలాసాలు ప్రదర్శిస్తూ ఆయా అస్త్రాలు నివారించుకుంటూ పోరాడినారు.